హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు. ముందుగా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మన ముందుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ రిలీజ్ చేసిన స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ మరియు మల్టీ రిహాబిలేషన్ వర్కర్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ నేషనల్ హెల్త్ మిషన్ అండర్ కాంట్రాక్ట్ బేసిస్లో కండక్ట్ చేస్తున్నారన్నమాట. మొత్తం మనకి 529 వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే, డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, నేషనల్ హెల్త్ మిషన్ కింద డిపార్ట్మెంట్ అనమాట ఇది. రిక్రూట్మెంట్ టైప్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 13th June 2026. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 30 June 2026 అన్నమాట. ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, ముందే అప్లై చేయండి. ఓకే, వేకెన్సీ చూసుకుంటే కనుక మనం స్టాఫ్ నర్స్లో మనకి 419 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, స్టాఫ్ నర్స్ 419 వేకెన్సీ, అలాగే ఫార్మసిస్ట్లో 24, మల్టీ రిహాబిలేషన్ వరకు 86, టోటల్ మనకి 529 అన్నమాట. వేకెన్సీస్ ఇంక్లూడ్ బోత్ బ్యాక్లాగ్ అండ్ రెగ్యులర్ అనమాట. అలాగే సెకండ్ పాయింట్ చూసుకున్న వేకెన్సీస్ ఆర్ టీనేటివ్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. వేకెన్సీస్ అనేది పెరగవచ్చు లేదా తగ్గొచ్చు అని చెప్తున్నారు. ఓకే, స్టాఫ్ నర్స్ చూసుకుంటే కనుక మనం పే స్కేల్ వచ్చేసి మనకి 27,675. అలాగే ఫార్మసిస్ట్ చూసుకుంటే కనుక ఇందులో మనకి పే స్కేల్ 23,393 ఉంది. అలాగే మల్టీ రిహాబిలేషన్ వర్కర్ 23,494 పే స్కేల్. ఇది జస్ట్ కాంట్రాక్ట్ బేస్ అన్నమాట ఇది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక స్టాఫ్ నర్స్ వచ్చేసి మనకి BSc నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫై GNM. ఓకే, క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిందని చెప్తున్నారు. అలాగే ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్గా కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫార్మసిస్ట్ చూసుకుంటే కనుక మనం, సో క్యాండిడేట్స్ డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫార్మసీ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ మల్టీ రిహాబిలేషన్ వర్కర్ చూసుకుంటే కనుక క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ 10+2 ఇంటర్మీడియట్, అలాగే 1.5 year మల్టీ రిహాబిలేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్స్ ఉండాలి. అలాగే రిహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా RCI రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. ఓకే, సో రిజర్వేషన్స్ చూసుకుంటే కనుక SC, ST, BC, EWS ఉమెన్ అండ్ పర్సన్ విత్ బెంచ్మార్క్ డిసబిలిటీ PWBD వాళ్ళకి. ఓకే, కేటగిరీస్ చూసుకుంటే కనుక బ్లైండ్నెస్ అండ్ లో విజన్ వాళ్ళు కావచ్చు, డీఫ్ అండ్ హార్డ్ హియరింగ్, అలాగే లోకోమోటర్ డిసబిలిటీ, ఇంటలెక్చువల్ డిసబిలిటీ ఆర్ మల్టిపుల్ డిసబిలిటీస్ EWS క్యాండిడేట్స్కి లేటెస్ట్ వ్యాలిడ్ EWS సర్టిఫికేట్ కంపల్సరీ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక మనం ఏజ్ క్యాలిక్యులేషన్ వచ్చేసి మనకి 1st January 2026 నుంచి లెక్కించబడుతుందని చెప్తున్నారు. మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం 42 years ఉండాలని చెప్తున్నారు. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ SC, ST, BC, EWS వాళ్ళకి 5 years, PWBD వాళ్ళకి 10 years. ఓకే, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుందని చెప్తున్నారు. ఓకే, సో క్యాండిడేట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదివిన క్యాండిడేట్స్ లోకల్ క్యాండిడేట్స్ కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఈ రిక్రూట్మెంట్లో రిటర్న్ ఎగ్జామ్ మెన్షన్ చేయలేదు. సెక్షన్ మొత్తం మెరిట్ బేసిస్లో ఉంటుందన్నమాట. టోటల్ మార్క్స్ 100 మనకి. ఓకే, అండ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ వచ్చేసి 75 మార్క్స్ అనమాట. అడిషనల్ అకాడమిక్ వెయిటేజ్ బట్టి 10 మార్క్స్ అండ్ కాంట్రాక్ట్ సర్వింగ్ వెయిటేజ్ 15 మార్క్స్. ఫైనల్గా మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని సెలక్షన్ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ చూసుకుంటే కోవిడ్ డ్యూటీ 5 marks for 6 months. ఓకే, అలాగే ట్రైబల్ ఏరియా సర్వీస్ వచ్చేసి మనకి
2.5 మార్క్స్ ఫర్ 6 మంత్స్. అండ్ అలాగే రూరల్ ఏరియా సర్వీస్ వచ్చేసి మనకి 2 మార్క్స్ ఫర్ 6 మంత్స్. అండ్ అర్బన్ ఏరియాస్ 1 మార్క్ ఫర్ 6 మంత్స్. ఓకే, సో అప్లికేషన్ ఫీ చూసుకుంటే కనుక మనం ఓసీ క్యాండిడేట్స్కి 1200 అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 900 అనమాట. ఫీ వన్స్ పే చేస్తే తర్వాత రీఫండ్ అనేది ఉండదు అన్నమాట. ఓకే, హౌ టు అప్లై? సో ఫస్ట్ మనం APMSRB అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, నోటిఫికేషన్ చదవాలి, అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి, పర్సనల్ డీటెయిల్ ఎంటర్ చేయాలి, అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో స్టెప్స్ 7 వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీ పే చేయాలి, అలాగే ఫైనల్ సబ్మిట్ చేసి అప్లికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే కనుక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావచ్చు, సిగ్నేచర్, SSC సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్, డిగ్రీ, డిప్లొమా, అలాగే మార్క్స్, మెమోస్, ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలాగే ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, RCI రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలాగే కేస్ట్, EWS డిజబిలిటీ సర్టిఫికేట్, ఈ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అయితే. ఓకే, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేస్తారంటే మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రొసీజర్ చేయకపోతే క్యాండిడేచర్ క్యాన్సిల్ అవ్వచ్చు. ఓకే, సో జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే కనుక ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ సర్టిఫికేట్, ఇన్కరెక్ట్ డీటెయిల్స్, ఫోర్జర్డ్ డాక్యుమెంట్స్ కాన్వాసింగ్ చేయకండి. వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, లేకపోతే క్యాండిడేచర్ క్యాన్సిల్ చేస్తారు. ఓకే, ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇందులో మెరిట్ లిస్ట్ తీస్తారు అనమాట, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు, ఫైనల్ రిజల్ట్ ఇస్తారు. ఓకే, అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారనమాట, పర్సనల్ మెసేజ్ పంపించారు. ఓకే, ఫైనల్ నోట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ రిలీజ్ చేసిన ఈ రిక్రూట్మెంట్లో స్టాఫ్ నర్స్ 419, అలాగే ఫార్మసిస్ట్ 24, అలాగే మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ 86, మొత్తం 529 రిలీజ్ అయినాయి. రిటర్న్ ఎగ్జామ్ మెన్షన్ చేయలేదు. సెలక్షన్ మెరిట్ బేసిస్లో జరుగుతుంది అనమాట. ఏపీ మెడికల్ ఫీల్డ్ క్యాండిడేట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. ఓకే, ఫ్రెండ్స్, APMSRB స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ మరియు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ రిక్రూట్మెంట్ 2026 గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్లికేషన్ లింక్ అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ PDF లింక్ మరియు నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ నెక్స్ట్ వీడియో.